నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్, నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆశ్లేష ఈదెల. నమస్తే మ్యామ్. నమస్తే. ఆశ్లేష గారు, మనం అప్పటి నుంచి చాలా విషయాల్లో మాట్లాడుకున్నాం అన్ని ఎపిసోడ్స్లో. బట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటారు. ఏదన్నా పిల్లలతో ఈ పని చేయించి ఉండొచ్చు కదా, వాడిని ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో వేసి ఉండొచ్చు కదా అన్నప్పుడు, వీడు చదివే సరిగ్గా చదవడు, వీడికి మళ్ళీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీయా, రాయాల్సిన హోంవర్కే పట్టమని 10 నిమిషాల్లో రాయడు, మళ్ళీ వీళ్ళకి ఎక్స్ట్రా ఇదా, అంత లేదు అక్కడ, చాలా సింపుల్గా తీసి పడేస్తారు. కానీ ఏంటి దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఎందుకు ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది పెద్ద బూచ్ లాగా కనిపిస్తుంది? కాన్సన్ట్రేషన్ అనేది ఇట్స్ ఏ బిగ్ వర్డ్, బిగ్ వరల్డ్ యాక్చువల్లీ. బట్ టు బీ స్పెసిఫిక్, పిల్లల్ని ఎక్కడైనా కూడా డైవర్ట్ అవ్వకుండా మీరు అన్నట్టు అది చేస్తేనే చాలు ఫస్ట్ అనుకునే పేరెంట్స్కి. హోంవర్క్ చేస్తేనే చాలు, ఒక చోట కనీసం ఒక గంట కూర్చొని చదువుకుంటే చాలు ముందు, తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిద్దాం అని అడిగే పేరెంట్స్కి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఓకే, ఎప్పుడు కూడా ఏం చేస్తారు అంటే, నేను చాలా హౌస్ హోల్డ్ సెట్టింగ్స్లో అబ్జర్వ్ చేశాను, పిల్లల్ని మంచం మీద కూర్చోబెట్టి వర్క్స్ చేయిస్తూ ఉంటారు. బెడ్ మీద కూర్చోబెట్టి పిల్లో ఇలా పెట్టి దానిపైన ప్లాంక్ పెట్టి చేయిస్తూ ఉంటారు. చాలా తప్పు. జనరల్గా ప్లేస్ అనేది ఏ పనికి ఆ పనికి ఫిక్స్డ్గా ఉండాలి. రైట్. పడుకోవడానికే మంచము, రిలాక్స్ అవ్వడానికే మంచము, తర్వాత హోంవర్క్ చేయడానికి ఎప్పుడు కూడా పిల్లలకి కింద కూర్చోపెట్టినా పర్వాలేదు, వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఒక చిన్న స్పేస్ అనేది ఉండాలి. ఓకే. సింగిల్ బెడ్రూమే అయినా, డబుల్ బెడ్రూమే అయినా, ట్రిపుల్ బెడ్రూమే అయినా ఒక చిన్న స్పేస్. ఎంతండి? 2 అడుగులు అంతే. 2 అడుగుల స్థలం లేదా మనకి ఇంట్లో? 2 feet. ఈ 2 feet కూడా ఎలా ఉండాలి అంటే, కొంతమంది హైపర్ యాక్టివిటీ కిడ్స్ ఉంటారు, ఇంకొంతమందికి అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది. జనరల్గా ADHD కిడ్స్ని మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. ఎక్కువ మంది పిల్లలకి మొబైల్ యూసేజ్ ఎక్కువ అవ్వడము, కోవిడ్ తర్వాత కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గడం లాంటివి వింటున్నాం. కాబట్టి వాళ్ళకున్న హోమ్ సెట్టింగ్స్లో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. ఎప్పుడు కూడా వాళ్ళ ఫేసింగ్ గోడ వైపుకు ఉండాలి. అవునా? మనకి ఏం చేస్తారు, రివర్స్లో కూర్చోబెడతారు. నాకు కనపడేలా కూర్చో అంటారు, నాకు కనపడేలా ఏం చేస్తున్నావో నాకు తెలియాలి అని అంటారు. అన్నప్పుడు ఏమవుతుంది, అయితే హాల్లో కూర్చోవాలి, లేకపోతే హాల్ మధ్యలో కూర్చోవాలి, లేకపోతే తల్లి ఏ పని చేసుకుంటుందో ఆ ప్లేస్లో ఎదురుగా కూర్చోవాల్సి వస్తుంది. కానీ చాలా తప్పు అండి అది. కనీసం 45 నిమిషాలు, గంట అయినా కూడా మీకు కార్నర్స్ ఆఫ్ ద వాల్స్ ఇలా ఉంటాయి కదా, ఆ కార్నర్స్ ఆఫ్ ద వాల్స్లో వాల్కి ఫేస్ చేపిస్తూ కూర్చోబెట్టాలి. ఎందుకని? అప్పుడు డైవర్షన్స్ ఉండవండి, డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుంది? ఓకే. అటు 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 చూడడము, అటు ఎవరో తిరగడము, ఇటు ఎవరో వెళ్ళడము. గాడ్ని ఎంతసేపు చూస్తాము? ఏమంత అట్రాక్టివ్నెస్ ఉంటుంది గాడ్లో? అవును. అందుకని చెప్పి ఇలా డైవర్షన్స్ ఎక్కువ ఉన్న పిల్లలకి కార్నర్ ఆఫ్ ద రూమ్లో, వాస్తులు అంతస్తులు నన్ను అడగండి, ఏదైనా ఒక కార్నర్ ఆఫ్ ద రూమ్లో గోడకి ఫేస్ అయ్యేలాగా పెట్టాలి. ఓకే. ఇప్పుడు తల్లి వెనకాల నుంచి చూసేటప్పుడు పిల్లోడు ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది కదా. ఆ పాయింట్ ఒక్క లాజిక్ పేరెంట్స్ క్యాచ్ చేయాలి. ఓకే. తర్వాత ఇంకొకటి గమనించాను నేను, పిల్లలు కూర్చునే స్టడీ చైర్కి నేలకి గ్యాప్, దానివల్ల ఏమవుతుంది, కాళ్ళు ఊపుతూ ఉంటారు, ఏదో ఒకటి నిమిషానికి ఒకసారి పడేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఎప్పుడు కూడా కాళ్ళు కింద పిల్లలకి, ఒకవేళ హైట్ డిఫరెన్స్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఒక బీన్ బ్యాగ్ పెట్టడము, ఒక ఫుట్ రెస్ట్, ఏదైనా ఫుట్ రెస్ట్ ఏం పెట్టినా పర్వాలేదు. మళ్ళీ దాంతో కూడా ఆడతారు కదా, దాని బదులు శుభ్రంగా కింద కూర్చోబెట్టేస్తే ఏదైనా పర్వాలేదు. అండ్ ఈ ఫిడ్జిటింగ్ అనేది ఉన్నా కూడా డైవర్షన్స్ వచ్చేస్తాయి. ఓకే. అందుకని బాడీలీ మూమెంట్స్ లేకుండా చూసుకోవాలి. స్టడీ చైర్ మీద కూర్చున్న వాళ్ళకి అంటే మధ్య స్టేషనరీ ఎక్కువ వాడేస్తున్నారు కదా, అన్ని స్టేషనరీలు కొనుక్కొని పెట్టుకుంటున్నారు కదా, టేబుల్ కన్ఫామ్గా కొంటున్నారు పేరెంట్స్. అలాంటి పరిస్థితుల్లో కింద లెగ్స్ మూవ్ అవ్వకుండా ఏదో ఒకటి బేస్ పెట్టడం వల్ల కూడా డైవర్షన్ తగ్గుతుంది. ఇవన్నీ చాలా చిన్న చిన్నగా కనబడతాయి, కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుందండి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పైన. ఈ మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో బోర్డంలోకి వెళ్ళిపోతున్నట్లు లెక్క.
ఓకే. అందుకని చెప్పి ఈ 2 ముందర స్టెబుల్గా ఉంచడానికి ఒక ఫుట్ రెస్ట్. అప్పుడప్పుడు కాలు ఇలా అనడం అవి కామన్. కానీ అస్తమాను కొట్టేసుకుంటూ ఉంటే ఫోకస్ అనేది ఉండదు. లుక్స్ ఎటువైపు వెళ్తున్నాయి, గోడ వైపుకి వెళ్తున్నాయి, కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, నిలకడగా కాళ్ళు ఉన్నాయి, ఇలాంటి ఫస్ట్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంట్లో కామన్గా ఇంకొక ప్రాబ్లం ఏం వింటున్నాము అంటే, మా ఇంట్లో 24 గంటలు టీవీ ఆడుతూ ఉంటుందండి అంటున్నారు. అదేదో గొప్పలాగా. అవును. అంటే పిల్లలకి సెన్సెస్, ఫోకస్ అంటే ఏంటి, సెన్సెస్ అన్ని నిలకడగా ఒక చోట కేంద్రీకరించాలి. ఇప్పుడు కళ్ళు బాగానే ఉన్నాయి, గోడ వైపు చూస్తున్నారు, బాడీ నియంత్రణ బాగానే ఉంది, ఒక ప్లేస్లో కూర్చుని ఊపడాలు అవి లేవు. మరి చెవులో ఆ టైంలో కొంచెము చుట్టుపక్కల వచ్చే సౌండ్స్, డిస్టర్బెన్సెస్ బయటివి మనం కంట్రోల్ చేయలేము, కానీ కనీసం ఇంట్లో ఉన్న టీవీని కంట్రోల్ చేసుకోగలం. కాబట్టి ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. జనరల్గా అత్త కోడళ్ళకి మధ్య జరిగే గొడవ ఇదే. అత్తగారు సీరియల్స్ చూస్తూ ఉంటారు, పెద్దవిడ కదా మనం ఏమీ అనలేము, పిల్లల్నేమో ఇలా ఉన్నారు. అలాంటి తరుణంలో ట్యూషన్కి పంపించుకోవడం మంచిది. ఓకే. గొడవలు పెట్టేసుకుని పాపం వాళ్ళకి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఏముంటది, మనకంటే తప్పదు, మనల్ని కన్నా వాళ్ళకి కూడా ఎందుకు పడతారు వాళ్ళు. అందుకని ఒక 2 hours ట్యూషన్కి పంపించుకోవడము, లేకపోతే వాళ్ళు వాకింగ్కి వెళ్ళే టైంలోనో ఎక్సర్సైజ్ చేసే టైంలోనో పిల్లలకి స్టడీ అవర్ పెట్టుకోవడము. కూర్చుని ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషన్ గురించి ఆలోచించకుండా నీకు కాన్సన్ట్రేషన్ లేదు, నీకు డైవర్షన్ ఎక్కువైపోయింది, నువ్వు చదవట్లేదని అన్నాం తప్ప వాళ్ళకి సంబంధించిన స్పేస్ని మనం క్రియేట్ చేస్తున్నామా, స్పేస్ని క్రియేట్ చేస్తున్నామా అనేది ఫస్ట్ క్వశ్చన్. 2, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లాగా మనం పక్కన కూర్చుని ఒకటి తప్పు రాస్తుంటే కొట్టేస్తున్నామా, ఎలా రాయకూడదో చూపిస్తున్నామా. కొట్టాలా చదువు చెప్పేటప్పుడు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ నిజంగా. కాదండి, మీకు ఓపుకుంటే చెప్పండి, లేకపోతే ట్యూటర్ని పెట్టుకోండి. ఎందుకంటే ఎంత ఫోర్స్ పెట్టేస్తామో అంతకు ఆపోజిట్గా వెళ్ళిపోతారు. ఓకే. లెర్నింగ్ అనేది హ్యాపీగా జరగాలి. పోనీ మీరు అంత తెలివైన వాళ్ళు అయితే ఆ కాన్సెప్ట్ మీరు చదివేసి ఒక కథలా చెప్పాలి. ఓకే. ఆ ఓపిక అది ఇంకా ఈజీ అవుతుంది కదా, పిల్లలకి కూడా స్టోరీ లాగా ఉంటుంది. ఆ ఓపికంటేనే చేయించుకోవాలి. లేదు అనుకున్నప్పుడు మీరు బీపీలు రేస్ చేసేసుకుని హాస్పిటల్కి 2-3 వేలు బిల్లు కట్టుకునే కన్నా ఆ 2500 ట్యూషన్ టీచర్కి ఇస్తే హ్యాపీగా 2 హోంవర్క్లు చేయించేసి 3 సబ్జెక్టులు చదివించి పంపిస్తూ ఉంటారు. ఏ గొడవలు ఉండవు. అంటే దేనికైనా ఆలోచిస్తే ఒక సొల్యూషన్ ఉంటుంది. లేదు మేము కట్టుకోలేము, నేను ఇంట్లో చేసేది ఏం లేదు, ఖాళీగానే ఉంటున్నాను, నేను చదివించుకుంటాను అన్న వాళ్ళు హ్యాపీగా కూర్చోబెట్టుకుని చదివించుకోవచ్చు. అంతేకాని పిల్లలతో గొడవలు పెట్టేసుకుని అటు ఇటుగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవడం మంచిది కాదు. సో కాన్సన్ట్రేషన్ పెంచుకోవటానికి పిల్లల్లో మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలనేది తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం ఆ సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్ సరి చేస్తే కనుక ఆటోమేటిక్గా పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు. రైట్.